మామ వీడియో అయితే ఫుల్గా చూడు. ఎందుకు ఫుల్గా చూడమంటున్నా అంటే ఒరిజినల్ ఫుడ్ రివ్యూ వచ్చేసరికి మనకు లాస్ట్లో అయితే పెద్ద ట్విస్ట్లా ఉంది. అదైతే మీకు చెప్తాను. ఈ రోజు వచ్చేసరికి మా ఫ్రెండ్ నేను సజెస్ట్ చేశాడని చెప్పేసి ఇంకా రెడ్ బకెట్ బిర్యానీకి అయితే వచ్చాం మామ. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూస్ అయితే అలా మనకి అంబియన్స్లోనే అలా ప్రొవైడ్ చేస్తారు. లోపల అంబియన్స్ అంటే సిట్టింగ్ అయితే ఉండదు, ఇంటికి పట్టుకెళ్ళిపోవడమే, టేక్ అవేనే. ఇంక నేను అలాగైతే ఒక బిర్యానీ బకెట్ అయితే తీసుకొస్తామమ్మా. దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్. రెడ్ బకెట్ సింగిల్ పర్సన్ సింగిల్ స్పెషల్ చికెన్ బిర్యానీ మామ. ఇంక నేను ఇది తీసుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ట్విస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బిల్ అయితే మీకు చూపిస్తాను. బిల్లు చూడండి, దీని కాస్ట్ 200 పడింది. అక్కడ రెడ్ బకెట్కి వెళ్ళి మనం రెడ్ బకెట్ తెచ్చుకుంటే వాళ్ళు అయితే వైట్ బకెట్ ఇచ్చారు మామ. ఇదేంటి వైట్ బకెట్ ఉందంటే రెడ్ బకెట్స్ లేవంట, వెళ్ళిపోయారన్నారు. లేవు, అయిపోయాయి అన్నారు. ఇంక సరే కదా అని చూస్తే అందులో ఆనియన్ నిమ్మకాయ అయితే ఒకటే ఇచ్చారు మామ. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఇచ్చిన మనీకి క్వాంటిటీ వర్తో కాదో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే పైన కబాబ్ పీసులు ఇచ్చారు మామ, అదైతే చూడడానికి బాగుంది. నెక్స్ట్ నేను అనుకోవడం ఏంటంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నప్పుడు చాలా చిన్న బకెట్ ఇచ్చారు మామ. ఆ బిర్యానీ నాకు సరిపోదు, 200 వేస్టే. శుభ్రంగా ఆన్లైన్లో పెట్టుకున్నా సరే మనకు మంచి కాంబోస్ ఉంటాయి, 200 అరౌండ్కి బాగా వస్తుంది అనుకున్నాను. బట్ ఓపెన్ చేసి చూసేసరికి హై క్వాంటిటీ అయితే వచ్చారు మామ. క్వాంటిటీ అయితే వర్తే అని అంటాను. ఇంకా వీడియోలో రివ్యూ చూడండి, లాస్ట్లో అయితే మైండ్ తిరిగిపోద్ది, దమ్మ తిరిగిపోద్ది, అలాగ ఉంటుంది. ఇంకా బిర్యానీ అయితే వేసామమ్మ. అది ఫ్లేవర్ కూడా రెడ్ కలరే వేసారు. రెడ్ కలర్ యాడ్ చేయడం వల్ల రెడ్ బకెట్ బిర్యానీ అని పేరు కూడా పెట్టినట్టున్నారు. ఇంకా దాన్ని అయితే అలా టేస్ట్ చేసి వద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంక వాళ్ళు ఇచ్చిన ఆనియన్స్ని అలాగా పైన టాపింగ్స్ కింద యాడ్ చేసుకొని పైన అలా నిమ్మకాయ పిండుకొని ఎస్పెషల్లీ ఆ చికెన్ దమ్ పీసుకున్న పైన మసాలా ఫ్లేవర్ని ఆ రైస్లో కలుపుకొని నీట్గా ఒక చికెన్ కబాబ్ అయితే మీకు చూపిస్తామమ్మ, ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అది కూడా అయితే సాఫ్ట్గా ఉడికి బాగా నచ్చింది. ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా అలా ఒక ముద్ద కలిపి అలా నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంది మామ, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దమ్ పీస్ కూడా అలా నోట్లో పెట్టుకొని ఇలా లాగానో లేదో మొత్తం అంతా గొండ అయిపోయినట్టు అయిపోయింది మామ. అది చూపిస్తాను, చాలా సాఫ్ట్గా ఉడికినట్టుంది. ఇంకా పీస్ అయితే ఇంకా అలాగ ఉంది, చెప్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు తిరిగేసి. నెక్స్ట్ అయితే షేర్వా అయితే యాడ్ చేసామమ్మ. షేర్వా యాడ్ చేసి కూడా ఆ దమ్ పీసు అలాగే కబాబ్ పీసు రెండు యాడ్ చేస్తున్నామమ్మ. ఫస్ట్ అయితే నార్మల్గా ఉందనిపించింది, అలా షేర్వా వేసుకొని తింటున్న కొద్దీ టేస్ట్ అయితే స్లోగా పెరుగుతున్నట్టు అనిపించింది మామ. ఇదంతా ఓకే, బాగానే ఉందని నెక్స్ట్ కూడా మన కచాంబరి రైతా అయితే వేసుకొని టేస్ట్ చేసామమ్మ. అది వేసుకొని టేస్ట్ చేసినప్పుడు కూడా బాగుంది. ఇక్కడ మేజర్ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మొత్తం చికెన్ బిర్యానీ తినేసిన తర్వాత లాస్ట్లో బోన్స్ చూస్తే ఒక 2 days ముందు బోన్స్లా అయితే అనిపించాయి మామ. చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికింది చూడడానికి, బిర్యానీ కూడా ఫ్రెష్గా ఉంది. చికెన్ అయితే ఒక 2 days బ్యాక్ కదని కన్ఫామ్గా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మసాలాలకి వాటికి చూస్తే అసలు ఫ్రెష్గా ఉంది. లాస్ట్లో ఆ బోన్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది కదా మామ, చూడగలే ఇంకా ఎలాగుంటుందో. ఇంకా అలాగైతే జరిగింది. ఇంకా తిన్న తర్వాత ఏం చేస్తాం, ఇంకా ఆ రోజు నైట్గా అయితే లైట్గా పొట్టలో అప్సెట్ అయింది. ఇంకా కడుపు నొప్పి వచ్చినట్టు అయింది మామ. మనం ఈ ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన జెన్యూన్ రివ్యూ కోసం సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి.